ఓం నమో వెంకటేశాయ. అధిక సామ్య విముక్త అధికృతాత్మసు సక్త గోవింద గోవింద. దితిజన సమవర్తి ధర్మ మార్గానువర్తి మనుజనిచయవర్తి మాన్యతాకోటివర్తి దశముఖగళకర్తి దాసభావే గతార్తి నిజ జన వశవర్తి నిత్యమేవాత్మవర్తి అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుని నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవాల్సిన ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాబ్ధయే లీలానిర్జితమాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాంకరహితాబ్జవికాసశుద్ధం వ్యాసప్రసూతశుకతారకభా భాసబద్ధం సంసారమూలఘనతామసనాశసిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు చాలా ఆశ్చర్యంగా రాముడు సిద్ధి పొందాడు అనే మాటని మాట్లాడి, లేదా రాముడు తన అవతారాన్ని సమాప్తి చేశాడు అని అర్థం వచ్చేటట్లుగా మాట్లాడి, ఆత్మజ్యోతిరగాత్తతః అనే ఒక మాట మాట్లాడి, తర్వాత కూడా ఆ రామ కథని చెప్పటాన్ని ఆపలేక రాముడి గురించి ఆయన యొక్క గుణగణాలను గురించి వర్ణించడాన్ని మానుకోలేక పైన కూడా ఇంకా చాలా చెప్తున్నారు. దాని ప్రకారం నేదం యశో రఘుపతే సురయాజ్ఞయాత్ లీలాతనోరధిక సామ్య విముక్తధామ్నః రక్షోవధో జలధిబంధనమస్త్రపూగైః కింతస్య శత్రుహననే కపయః సహాయాః అని అంటున్నారు. ఇంతవరకు మనం శ్రీరాముడి కీర్తిని గురించి మాట్లాడుకున్నామని అనుకుంటున్నాము, కానీ నేదం యశో రఘుపతే ఇదేమీ ఆయనకి కీర్తి కాదు. ఆయనకి కీర్తి కాదు, ఆయన స్థాయికి తగిన మాటలు కావివి. కేవలం సురయాజ్ఞయా ఆత్త లీలాతనోః. దేవతలందరూ వచ్చి ప్రార్థించుకున్నారు, స్వామి రావణాసురుడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి, రక్షించవలసింది అని ప్రార్థించారు. వాళ్ళ కోసం సురయాజ్ఞయా ఆత్త లీలాతనోః, వాళ్ళని అనుగ్రహించటం కోసం లీలతో తన యొక్క మాయాబలంతో ఒక శరీరాన్ని అయితే ఆయన గ్రహించాడు, అంతేను. సురయాజ్ఞయాత్త లీలాతనోః. ఆయన కీర్తిని గురించి చెప్పుకోవాలి అంటే అధిక సామ్య విముక్త ధామ్నః. ఆయనకంటే ఎక్కువ అనేవాడు లేనే లేడు. ఆయనతో కనీసం సమంగా ఉన్న వస్తువు అనేది లేనే లేదు. అధికం సామ్యం అనేటివి ఆయన విషయంలో జరగవు. వాటితో విముక్తమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపం ఆయన యొక్క సామర్థ్యం ముందు, ఆయన యొక్క తేజస్సు ముందు ఇలాంటివన్నీ అసలు లెక్కనే లేవు. ఏం లెక్కలేవు. రక్షోవధ, రాక్షసుల్ని సంహరించటం ఇది పెద్ద లెక్క కాదు. జలధిబంధనం, అందులోనూ
సముద్రానికే సేతువు కట్టాడు, సముద్రాన్నే అవలీలుగా దాటేశాడు అనేది పెద్ద విషయం కాదు. మాయా సముద్రాన్నే దాటేసిన వాడికి ఇదేం పెద్ద విషయం కాదు. రాక్షసులు తామస గుణాన్నే దాటేసిన వాడికి రాక్షసుల్ని సంహరించటం అనేది పెద్ద విషయం కాదు. అందులోనూ అస్త్రపూగై, అస్త్రాలు వేసి రాక్షసుల్ని సంహరించాడు, రాళ్ళేసి సేతువు కట్టాడు అంటే ఆయనకి ఏం పెద్ద గౌరవం కాదు. కిం తస్య శత్రుహననే కపయ సహాయ, ఆయన శత్రువుల్ని సంహరించడానికి వానర సైన్యాన్ని సహాయంగా తీసుకెళ్ళాడు అంటే అదేమన్నా పెద్ద విశేషమా, లేదా వాళ్ళు సహాయంగా అవసరమా? ఈ వానర సైన్యమే ఆయనకి శత్రుహననానికి సహాయం చేసిందా? కాబట్టి ఆయన కథలో మనం చెప్పుకునేటువంటి ఏ అంశము ఆయనకి కీర్తికరమైతే పెద్దగా కాదు. మనము స్ఫూర్తి పొందటానికి చెప్పుకోవచ్చు, కానీ ఆయన కీర్తి అనుకుని మాత్రం భ్రమపడక్కర్లేదు. ఆయన అసలు సిసలు కీర్తి ఆయన కంటే ఆయనతో సమంగా కానీ ఆయన కంటే అధికంగా కానీ మరే జ్యోతిస్సు లేదు అని చెప్పుకోవటమే నిజమైన కీర్తి అని చెప్తున్నారు. నేదం యశో రఘుపతే సురయాచ్ఞయాత్త లీలాతనోరధిక సామ్య విముక్తధామ్న రక్షోవధో జలధిబంధనమస్త్రపూగై కింతస్య శత్రుహననే కపయ సహాయా అనే ఈ శ్లోకంలో. ఇంకా కూడా యస్యామలం నృపసదస్సు యశోధునాపి గాయంత్యఘఘ్నమృషయో దిగిభేంద్రపట్టం తం నాకపాల వసుపాల కిరీటజుష్టపాదాంబుజం రఘుపతిం శరణం ప్రపద్యే అని అంటున్నారు. ఆయన యొక్క కీర్తిని, యశ ఎలాంటి కీర్తిని? అమలం, నిర్మలమైనటువంటి కీర్తిని నృపసదస్సు మహారాజాధిరాజుల యొక్క సభల్లో గాయంతి పాడుకుంటూ ఉంటారు. రాజులు లాంటి వాళ్ళు వాళ్ళ సభలలో వేరే వాళ్ళని గురించి మాట్లాడడాన్ని ఇష్టపడరు, మరి వేరే వాళ్ళని గురించి మాట్లాడనివ్వరు. మా గురించి మాట్లాడండి, మా గురించి శ్లోకాలు రాయండి, మా గురించి పాటలు రాయండి, అవే పాడండి, అవే డ్యాన్సులు చేయండి అంటారు తప్ప ఇంకోళ్ళ గురించి మాట్లాడరు. కానీ శ్రీరాముడి గురించి మాత్రం వాళ్ళు కూడా పాడనిస్తారు, వాళ్ళు కూడా పాడుతారు. నృపసదస్సు యశ అధునాపి గాయంతి, ఇప్పటికీ కూడా నడుస్తోంది. ఎందుకంటే అందరూ అఘఘ్నం, ఆ రాముడి గురించి మాట్లాడుకుంటే పాపాలు తొలగిపోతాయి అనే భావిస్తారు. అఘఘ్నం కేవలం ఈ పాపాలు తొలగిపోయేటువంటి కీర్తి, పాపాలు తొలగిపోయేటువంటి రామకథ రాజులకి మాత్రమే కాదు, ఋషులకు కూడా కావాలి. దిగిభేంద్ర పట్టం, దిగ్గజాన్నే ఇదిగా మార్చుకున్నటువంటి, దిగ్గజాన్నే చిహ్నంగా మార్చుకున్నటువంటి, దిగ్గజాలను మీరిపోయి ఉన్నటువంటి ఆ శ్రీరాముడి యొక్క కీర్తిని అందరూ ఋషులు వాళ్ళందరూ కూడా పాడుకుంటూనే ఉంటారు. అటువంటి తం నాకపాల వసుపాల కిరీటజుష్ట పాదాంబుజం. నాకపాల దేవులు, దేవతలు, వసుపాలులు అంటే వసు అంటే వసుధ భూమి అనుకుంటే ఈ భూమిని పాలించేటువంటి వాళ్ళు మానవులు. వాళ్ళ తాలూకు కిరీటాలతో జుష్ట సేవించబడేటువంటి పాదాంబుజం, తామర పువ్వులు లాంటి 2 కాళ్ళు కలిగినటువంటి రఘుపతిం, రఘు మహారాజు గారి వంశంలో పుట్టిన శ్రీరామచంద్రుణ్ణి శరణం ప్రపద్యే, నేను శరణు వేడుతున్నాను. దేవతలు, మానవులు అందరూ కూడా ఆయన్ని నమస్కరించుకోవడానికి ఎప్పుడూ బారులు తీరేవాళ్ళు. అలా బారులు తీరిన వాళ్ళలో దేవతలలో ఉత్తములు, లేదా దేవతలలో మహారాజులు ఉండేవాళ్ళు, మానవుల్లో మహారాజులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ తలలు వంచి, లేదా తలలు మొత్తం భూమి మీద పడేసి వాళ్ళ కిరీటాలు ఈయన పాదాలకు అంటేటట్లుగా దండం పెట్టుకున్నారే తప్ప తక్కువ స్థాయిలో ఎప్పుడూ చేయలేదు. అలాంటి అందరితోనూ గౌరవాలు అందుకున్నటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి వ్యవహార కాలంలోనూ పారమార్థికంగానూ అందరితోనూ గౌరవాలు అందుకున్నటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి శరణం ప్రపద్యే అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. యస్యామలం నృపసదస్సు యశోధునాపి గాయంత్యఘఘ్నం ఋషయో దిగిభేంద్ర పట్టం తం నాకపాల వసుపాల కిరీటజుష్ట పాదాంబుజం రఘుపతిం శరణం ప్రపద్యే అని. ఆయన సిద్ధి పొందేటప్పుడు, అవతార పరిసమాప్తి చేసేటప్పుడు ఒక చిన్న ఇది చేశాడు, మాయ చేశాడు అనాలో, లేకపోతే కోసల దేశంలో ఉండే వాళ్ళకి ఒక వరం చేశాడు. స యై స్పృష్టోభిదృష్టోవా సంవిష్టోనుగతోపివా
కోసలాస్తే యయుస్థానం ఎత్ర గచ్చంతి యోగినః అన్నట్లు చేశాడు. ఆ కోసల దేశంలో లేదా అయోధ్య నగరంలో ఎవరైనా సరే వచ్చి శ్రీరాముణ్ణి పొరపాటున తగిలితే, పొరపాటున అంటే ఏదో నమస్కారం చేసుకోవడానికో మరొక కారణంతోనో తగిలితే, ఆ తగిలిన వాళ్ళకి మహామహాయోగులుండేటువంటి స్థానాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. స యై స్పృష్ట, తగిలితే అక్కర్లేదు, అభిదృష్టోభా, చక్కగా ఆయన యొక్క రూపురేఖల్ని కళ్ళారా చూసిన వాళ్ళకి ఈ ఫలితం ఇచ్చేశాడు. అభిదృష్టోభా. సంవిష్ట, ఎవరైనా అయ్యా రామచంద్ర ప్రభు మీరు ఇక్కడ కూర్చోండి అనే మాట మాట్లాడితే, భృత్యులు అంటే సేవకులు వాళ్ళు వీళ్ళు ఈ మాటలు మాట్లాడతారు కదా, బయట వాళ్ళు కూడా అయ్యా తమరు రండి కాస్త మా దగ్గర కూర్చోండి అని మాట అంటారు కదా. ఆయన ఏమీ యాక్సెస్ లేని పాలకుడు కాదు, చుట్టూ అందరినీ అడ్డం పెట్టుకుని ఎవరికీ దొరకకుండా మనుషులకి మానవులకి దూరంగా మెలిగిన పాలకుడు కాడు. అందువల్ల ఎవరు పడితే వాళ్ళు ఆయన్ని దగ్గరికి చేరి మాట్లాడగలిగేవారు ఆయనతోనూ. అందువల్ల ఎవరైనా ఆయన్ని కూర్చోండి అని అంటే సంవిష్ట, వాళ్ళకు కూడా మహాయోగులు చేరేటువంటి స్థానాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు. అనుగతోపివ, ఎవరైనా సరే ఆయన్ని అనుసరించి వెళితే, ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ, రెండు రకాలుగాను, ఆయన నడుస్తుంటే వెనకాల నడిచినా లేకపోతే ఆయన నడుచుకున్నట్లు నడుచుకున్నా, ఎవరు ఎలా ఉన్నా సరే వాళ్ళకు కూడా అదే ఫలితం ఇచ్చాడు. కోసలాహ, కోసల దేశం వాళ్ళకి ప్రత్యేకించి ఇది ఇచ్చాడు. తే యయుహు స్థానం, వాళ్ళందరూ ఆ స్థానానికి వెళ్ళారు. ఎత్ర గచ్చంతి యోగినః, మహాయోగులు వెళ్ళేటువంటి స్థానానికి, మహాయోగులు వెళ్ళేటువంటి లోకాలకి, లేదా మహాయోగులు అందుకునేటువంటి ఫలితాలను అందుకోవటానికి వాళ్ళందరూ వెళ్ళారు. స యై స్పృష్టోభిదృష్టో వా సంవిష్టోనుగతోపి వా కోసలాస్తే యయుస్థానం ఎత్ర గచ్చంతి యోగినః అని శ్రీశుకుల వారు అంటున్నారు. పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ ఆనృశంస్య పరోరాజన్ కర్మబంధైర్విముచ్యతే. ఎవరికైనా సరే శ్రీరామ కథను మేము ఎందుకు వినాలి అని సందేహం ఉంటే ఇది చూసుకోండి అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. పురుష, మనిషి అన్నవాడు, రామచరితం, రాముడి తాలూకు ఆచరణ అనేదాన్ని శ్రవణై, ఒకసారి కాకపోతే రెండుసార్లు, ఒక రకంగా కాకపోతే 10 రకాలుగా, ఒక రామాయణం కాకపోతే ఇంకొక రామాయణం, ఒక కథా విధానం కాకపోతే ఇంకో కథా విధానం, ఇలా వీటితో శ్రవణై బాగా వినటాల ద్వారా ఉపధారయన్ బాగా మనస్సుకు ఎక్కించుకుంటే ఆనృశంస్య పరః ఉపశమనిష్ఠుడిగా తయారైపోతాడు. అధర్మ మార్గం నుంచి పూర్తిగా మరలిపోతాడు. అధర్మాన్ని మనసులోంచి మకిలిని వదిలించుకున్నట్టు వదిలించుకోగలుగుతాడు. ఆనృశంస్య పరః, ధర్మ మార్గంలో వెళుతూ మనస్సుని ఉపశమనిష్టంగా తయారు చేసుకోగలుగుతాడు. రాజన్, ఓ పరీక్షిత్తు, కర్మబంధైర్విముచ్యతే, క్రమక్రమంగా కర్మబంధాల నుండి కూడా విమోక్షాన్ని పొందగలుగుతాడు. అంతటి మహాత్మ్యం ఈ రామకథాశ్రవణానికి ఉంది. పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ ఆనృశంస్య పరోరాజన్ కర్మబంధైర్విముచ్యతే అని శ్రీశుకుల వారు చెప్పారు. శ్రీశుకుల వారేమో రాముల వారి అవతార పరిసమాప్తితో మొదలుపెట్టి ఆయన గురించి ఒకసారి 2 శ్లోకాల్లో మళ్ళీ చెప్పి, అవతార పరిసమాప్తి సమయంలో కోసల దేశంలో ఉన్న విశేషాలన్నింటిని, కోసల దేశంలో ఉన్న వాళ్ళకి అందించిన విశేష ఫలితాలను గురించి చెప్పి ఈ కథను పూర్తి చేశానని అనుకున్నారు. కానీ వినే పరీక్షిత్ మహారాజు గారికి చాలు అని అనిపించక రాజోవాచ, ఆయన అన్నాడు, ఆయన అవతార పరిసమాప్తి చేశాడని మనకు వద్దండి. కథం స భగవాన్ రామో భ్రాతృన్వా స్వయమాత్మనః తస్మిన్వా తేన్వ వర్తంత ప్రజా పౌరాశ్చ ఈశ్వరే అని. అసలు కథం స భగవాన్ రామ స్వయం అవర్తత, ఆయన ఎలా ఉండేవాడు రాజ్యంలో ఉండగా, విశేషించి రాజ్యంలో ఉండగా ఆయన ఎలా నడుచుకునేవాడు, అడవిలో ఎలా నడుచుకున్నాడు అనే సంగతి వేరు. ఎందుకంటే అడవిలో మొత్తం మునిధర్మాలను పట్టుకుని దాని ప్రకారం నడుచుకున్నాడు. రాజ్యంలో ఉండగా ఎలా నడుచుకున్నాడు, అలాగే భ్రాతృన్ ప్రతి ఆత్మనః కథం అవర్తత, తన తమ్ముళ్ళు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ ముగ్గురు తన యొక్క అంశలే. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం కదా, శ్రీశుకుల వారు ప్రారంభంలోనే చెప్పారు, మొత్తం అంశాంశ భాగేన నలుగురు ఆ పరమాత్మ యొక్క అంశలే అనే మాట చెప్పారు కదా.
తన యొక్క అంశలే అయినటువంటి తన తమ్ముళ్ళతో ఎలా వ్యవహరించాడు, వాళ్లతో ఎలా ఉన్నాడు. స్వయమాత్మనః తస్మిన్ వా తే అన్వవర్తంత. ఈ తమ్ముళ్ళు, మిగతా తమ్ముళ్ళు ఈయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఎలా ఆయన్ని అనుసరించి నడుచుకున్నారు. ప్రజలందరూ ఎలా నడుచుకున్నారు. పౌరులందరూ, ప్రధానమైనటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఆయన్ని అనుసరించి ఎలా నడుచుకున్నారు. అసలు రాజ్యం ఎలా చేశాడు ఆయన. ఈశ్వరే, ఆయనే సాక్షాత్తు పరమాత్మ, ఆయనే సర్వాంతర్యామి, ఆయనే ఈశ్వరుడు, ఆయనే సర్వసమర్థుడు, ఆయనే ప్రస్తుతం రాజుగా ఉన్నాడు. అలా రాజుగా ఉన్నప్పుడు ఆయన ఎలా నడుచుకున్నాడు, రాజుగా ఉండి తన తమ్ముళ్ళని ఎలా చూసుకున్నాడు, రాజుగా ఉన్నప్పుడు ఆయన్ని చూసి మిగతా వాళ్ళందరూ ఎలా నడుచుకున్నారు అని మాకు చెప్పండి అని అడిగాడు. కథం స భగవాన్ రామో భ్రాతॄన్వా స్వయమాత్మనః తస్మిన్ వా తేన్వవర్తంత ప్రజా పౌరాశ్చ ఈశ్వరే. దీనికి సమాధానం చెప్పడానికి శ్రీ శుక్ల వారి దగ్గర మనసులో వేరే అభిప్రాయం ఉంది, స్టైల్ మాత్రం వేరుగా ఉంది. ఆయన మానవుడిగా వచ్చినప్పుడు మానవుడిగా నడుచుకుంటాడు. మానవుడిగా వచ్చినప్పుడు మానవుల్లో ఉత్తముడు ఎలా ఉండాలో అలా చూపిస్తాడు. మానవుల్లో అధముడు, తక్కువ స్థాయివాడు అలా ఉండడు. ఎప్పుడైనా సరే ఆదర్శ పురుషుడుగా ఉండవలసిన వాడు, ఉండదలుచుకున్నవాడు ఉత్తమంగా వ్యవహరించి ఉత్తమంగా ధీరోదాత్తంగా నడుచుకోవాలి. అలాగే నడుచుకుంటాడు, అలాగే నడుచుకున్నాడు కూడాను. అందువల్ల ఆయన ఎలా నడుచుకున్నాడు, ధీరోదాత్తంగా నడుచుకున్నాడు. తమ్ముళ్ళని ఎలా చూసుకున్నాడు, చాలా చక్కగా చూసుకున్నాడు. ఆయన్ని మిగతా వాళ్ళందరూ ఎలా అనుసరించారు, 1-2 కేసులు తప్ప ఆయన్ని అందరూ చక్కగా గౌరవంగానే అనుసరించారు అనే కాన్సెప్టు. అంతకుమించి ఇందులో చెప్పుకోవాల్సిన కాన్సెప్ట్ ఏం లేదు. కానీ అడిగావు కాబట్టి నా స్టైల్లో నేను చెప్తాను అని ఆయన కొత్త తీరులో దాన్ని చెప్తున్నాడు. నువ్వేమడిగావు, రాజ్యంలో ఉండగా ఆయన ఎలా నడుచుకున్నాడు అని కదా. అందువల్ల మళ్ళీ ఆయన సింహాసనాన్ని అంగీకరించి పురప్రవేశం చేసిన దగ్గర నుంచి కొన్ని శ్లోకాల్లో చెప్పుకుందాము, ఎలా నడిచింది అని చెప్పుకుందాము అని మొదలుపెట్టి శ్రీశుక ఉవాచ. శ్రీశుకుల వారు చెప్తున్నారు, అథాదిశద్దిగ్విజయే భ్రాతॄంస్త్రిభువనేశ్వరః ఆత్మానం దర్శయన్ స్వానాం పురీమైక్షత సానుగః. ఆయన సింహాసనం అనేదాన్ని అంగీకరించాడో లేదో, అంగీకరించిన వెంటనే ఫస్ట్ ఏం మాట మాట్లాడాడు అంటే, ఆదిశ దిగ్విజయే భ్రాతృన్. తమ్ముళ్ళని ఒకసారి చూసి, ఈ సింహాసనం కాదు మనది, మొత్తం దిక్కుల్లో ఉండేటువంటి రాజ్యాలను అన్నిటినీ గెలిచి అన్నిటినీ మన కిందకి మన ఏలుబడిలోకి తెచ్చేసి అన్ని రాజ్యాల్లోనూ ధర్మస్థాపన చేయడమే మన లక్ష్యం అని ఫస్ట్ చెప్పేశాడు. ఫస్ట్ మాట ఇదే. ఈ సింహాసనం కాదు మనకి, మొత్తం చక్రవర్తిగా అన్ని రాజ్యాల్ని మన అదుపులోకి తెచ్చుకుని అన్నిట్లోనూ ధర్మస్థాపన చేసేద్దాం అని చెప్పాడు. ఎందుకంటే ధర్మస్థాపన కోసం, ధర్మ వ్యవస్థాపన కోసమే పుట్టినవాడు కదా ఆయన. త్రిభువనేశ్వర, ముల్లోకాలకు ఈశ్వరుడిన ఈయనకి ప్రత్యేకించి రాజ్యకాంక్ష అనేది లేదు. కానీ రాజ్యాల్లో ధర్మస్థాపన చేద్దాము అనేటువంటి ధర్మకాంక్ష అయితే ఉంది కదా ఆయనకి. అందువల్ల ముందు ఆ మాట మాట్లాడాడు. ధర్మస్థాపన కోసం రాజ్య విస్తరణ చేయాలి అనే మాట ముందు మాట్లాడాడు. ఈ మాట మాట్లాడి ఆత్మానం దర్శయన్ స్వానాం, అప్పుడు తన వాళ్ళందరికీ తన రూపాన్ని చూపించాడు. తను ఎదురుకుండా కళ్ళకు కనిపించాడు. అప్పుడు పురీం ఐక్షత, అప్పుడు నగరాన్ని ఒకసారి తేరిపారి చూశాడు. నగరంలోకి ప్రవేశించకముందే సింహాసనాన్ని అంగీకరించిన వెంటనే మొత్తం ప్రపంచమంతా మన ఏలుబడిలోకి మళ్ళీ వచ్చేయాలి అని తమ్ముళ్ళతో చెప్పాడు. మీరే దిగ్విజయాలకు వెళ్ళాలి, మీరే యుద్ధాలకు వెళ్ళాలి, నేనేమో అయోధ్యలో నుంచుని మొత్తాన్ని మానిటర్ చేస్తూ ఉంటాను, మీరు వెళ్ళి తొందరగా తెచ్చేస్తూ ఉండాలి అని చెప్పేశాడు. పురీమైక్షత, అప్పుడు అయోధ్య నగరాన్ని చూశాడు. అప్పుడు సానుగా అనుచరులతోనూ వాళ్ళతోనూ కలిసి నగరంలోకి ప్రవేశించాడు. నగరంలోకి ప్రవేశించక ముందే మొత్తం దీన్ని నిర్ణయించేసేసాడు. అథాదిశద్దిగ్విజయే భ్రాతॄంస్త్రిభువనేశ్వర ఆత్మానం దర్శయన్ స్వానాం పురీమైక్షత సానుగః అని. అయితే ఇలా శ్లోకంలో, చిన్న శ్లోకంగా కనిపించే ఈ శ్లోకంలో 2 ప్రశ్నలకి దాదాపుగా సమాధానం చెప్పినట్లయింది. తనను తాను ఎలా చూసుకున్నాడు, లేదా తాను ఎలా నడుచుకున్నాడు అంటే ధర్మస్థాపన కోసం ఎలా నడుచుకోవాలో అలా నడుచుకున్నాడు. తమ్ముళ్ళని ఎలా చూశాడు అంటే తమ్ముళ్ళని చక్కగానే చూశాడు, కానీ తమ్ముళ్ళని కూడా ధర్మస్థాపనకి సారథులుగానే చూశాడు. తమ్ముళ్ళు కూడా తనతో బాధ్యత ఉన్నవాళ్ళు అనే దృష్టితోనే చూశాడు.
తనకి ఎంత బాధ్యత ఉందో ధర్మస్థాపనకి, ఈ తన అంశలైనటువంటి తమ్ముళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంది అనుకునే చూశాడు. వాళ్ళతో కూడా ధర్మస్థాపనే చేయించాడు అని సుమారుగా సమాధానం వచ్చింది. ఈ తర్వాత అయోధ్యాపురి వర్ణనం, ఆయన అనుభవించినటువంటి భోగాలు, వాటన్నిటినీ గురించి క్రమక్రమంగా చెప్తున్నారు. ఈయన అయోధ్యా నగరాన్ని చూస్తే ఆసక్త మార్గాం గంధోదై కరిణాం మదశీకరై స్వామినం ప్రాప్తమాలోక్య మత్తాం వా సుతరామివ అన్నట్లుంది అది. ఆసక్త మార్గాం గంధోదై, రాముడు వస్తున్నాడు అని తెలియంగానే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నీళ్ళలో గంధం కలిపి, గంధం అంటే బజార్లో దొరికే అదేదో గంధం పౌడర్ అది కాదు, చక్కగా ఇంట్లో గంధం తీసినటువంటి గంధం, గంధపు చెక్కని అరగదీస్తే వచ్చేటువంటి మంచి గంధం, ఆ గంధాన్ని కలిపి ఆ గంధపు నీళ్లతో కళ్ళాపి చల్లారు. మొత్తం ఊరంతా కళ్ళాపి చల్లారు. ఆసక్త మార్గం గంధోదై, ఎక్కడ కాళ్ళు పెట్టినా సరే మంచి గంధపు వాసనలు వస్తున్నాయి. దీనికి తోడు కరిణాం మదశీకరై, అయోధ్యా నగరం చాలా వైభవోపేతమైన నగరం కదా. ఆ నగరంలో ఉండేటువంటి ఏనుగులు మద జలాల్ని కారుస్తూ ఉంటే, అది కూడా చల్లటి బిందువుల్లాగా అక్కడక్కడ కారుస్తూ ఉంటే ఆ ఏనుగుల యొక్క మదరసం తాలూకు వాసనలు కూడా వీటితో కలిసిపోయినాయి. కరిణాం మదశీకరై. దాంతో స్వామినం ప్రాప్తమాలోక్య, తన 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 దగ్గరికి, లేదా అయోధ్యాపురి దృష్టిలో చూస్తే అయోధ్యాపురికి స్వామి, అయోధ్యాపురి తాలూకు నాయకుడు, రాజు శ్రీరామచంద్రుడు వచ్చాడు అనే సంగతి చూసి మత్తెక్కిపోయిన దానిలాగా ఉంది అయోధ్య. మత్తాంబా సుతరామివ, ఎంత మత్తెక్కిపోయిందంటే ఆ సమృద్ధులు, ఆ అలంకారాలు, ఆ వాసనలు, ఆ మదించిన ఏనుగుల తాలూకు వాసనలు, ఇవన్నీ చూస్తే ఈ అయోధ్యా నగరం మొత్తం స్వామి వస్తున్నాడు అనేటువంటి ఆనందంలో మత్తెక్కిపోయినట్టుంది. ఆసక్త మార్గాం గంధోదై కరిణాం మదశీకరై స్వామినం ప్రాప్తమాలోక్య మత్తాంబా సుతరామివ. నగరం అంటే ఎప్పుడు భౌతికమైంది కాదు కదా, నగరంలో ఉండేటువంటి ప్రజలు కదా లెక్క. వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రాసాద గోపుర సభ చైత్య దేవ గృహాదిషు విన్యస్త హేమకలశై పతాకాభిశ్చ మండితం. వాళ్ళు నగరాన్ని మొత్తాన్ని చక్కగా అలంకరించారు. అలంకరించి నగరం వేరు మేము వేరు కాము అన్నట్లు చూపించారు. ప్రాసాదాలు, అక్కడక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద భవనాలు, గోపురాలు, ఆ భవనాల మీద అక్కడక్కడ ఉండేటువంటి గోపురాలు, సభ నలుగురు కలిసేటువంటి చోట్లు, చైత్య లేదా నలుగురు కూర్చుని మాట్లాడుకునేటువంటి ప్రాంతాలు, దేవగృహాదిషు దేవతార్చన చేసుకునేటువంటి ప్రాంతాలు, దేవాలయాలు, వాటన్నిటిలోనూ విన్యస్త హేమ కలశై, బంగారు కలశాల నుంచి, బంగారు పూర్ణకుంభాల నుంచి స్వాగతాన్ని చెప్పారు వాళ్ళు. విన్యస్త హేమ కలశై, బంగారు పూర్ణకుంభాలని ఏదో చేత్తో ఒకళ్ళో ఇద్దరో పట్టుకుని వెళ్ళటం అని కాకుండా ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా సరే బంగారు హేమకుంభాలు కనిపించేటట్లు పెట్టేశారు. విన్యస్త హేమ కలశై పతాకాభిశ్చ, అక్కడక్కడ ధ్వజాలు ఎగరేశారు. మండితాం, చాలా అలంకరించి పెట్టారు. ప్రాసాద గోపుర సభ చైత్య దేవగృహాదిషు విన్యస్త హేమకలశై పతాకాభిశ్చ మండితాం. పూగై సవృంతైరంభాభి పట్టికాభి సువాససాం ఆదర్శైరంశుకై స్రగ్భి కృత కౌతుక తోరణం. పూగై సవృంతై, అక్కడక్కడ వక్కల తాలూకు గెలల్ని, పోక చెట్లకి చిన్న చిన్న కాయలు వస్తాయి, అది గెలలాగా వస్తుంది, కొబ్బరి చెట్టు తీరులోనే ఉంటుంది, కానీ కాయలు చిన్నవి, ఎక్కువ ఉంటాయి కాయలు, గెలగెలగా ఉంటుంది. ఆ గెలల్ని తీసుకొచ్చి కట్టేశారు. పూగై సవరంతై, అక్కడక్కడ రంభాభి అరటి బోదల్ని కట్టారు. పట్టికాభి చిన్న చిన్న ధ్వజాలను అక్కడక్కడ అందంగా అలంకరించారు. అందులోనూ సువాససాం, మంచి వస్త్రాలతో, మంచి పట్టుబట్టలతో ధ్వజాలను అలంకరించారు. ఆదర్శై అంశుకై, అక్కడక్కడ చిన్న చిన్న అద్దం బిళ్ళల్ని అంటించారు. ఈ ధ్వజాలకే అంటించారు, విడివిడిగా అంటించారు. అంటిస్తే దాని మీద ఎండల్ లాంటివి పడి, లేదా దీపాల కాంతులు లాంటివి పడి, అవి జిగేల్మని మెరిసేటట్లు ఏర్పాటు చేశారు. స్రగ్భి, అక్కడక్కడ పూలమాలలు కట్టారు. కృత కౌతుక తోరణం, ప్రతి మనిషి, అయోధ్యలో నివాసం ఉండేటువంటి ప్రతి వ్యక్తి
తన ఇంటి ముందు కూడా అలంకరించుకున్నాడు. కేవలం ప్రధాన వీధులు కూడా మాత్రమే కాదు, తన ఇంటి ముందు కూడా ఇంట్లో పండగ జరుగుతున్నట్లుగా అలంకరించుకుని ఉన్నాడు. అంత శ్రద్ధగా అయోధ్యావాసులందరూ అలంకారం చేశారు. పూగై సవృంతైరంభాభి పట్టికాభి సువాససాం ఆదర్శైరంశుకైస్రగ్భి కృత కౌతుక తోరణాం తముపేయుస్తత్ర తత్ర పౌరా అర్హణపార్ణయ ఆశిషో యయుజుర్దేవ పాహీమాం ప్రాక్ త్వయోద్ధృతాం. ఇంత అలంకారం బాగా చేసుకుని ఆయన్ని చూడ్డానికి తండోపదండాలుగా బయలుదేరి వెళ్ళారు. ఆయన అయోధ్యానగరంలోకి ప్రవేశిస్తూ ఉంటే తముపేయు ఆయన దగ్గరికి వెళ్ళారు. తత్ర తత్ర అక్కడక్కడ అడుగు తీసి అడుగు పెడితే జనాలు మందలుగా వచ్చారు. అందరూ కూడా పౌరాహ అర్హణ పాణయ చేతిలో ఏదో పువ్వో పండో ఏదో సమర్పించడానికి తీసుకొచ్చే వచ్చారు. రిక్తపాణిర్నపశ్యేత్తు రాజానం దైవతం గురుం అని ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం గురువుల దగ్గరకు కానీ మహారాజుల దగ్గరకు కానీ దేవుళ్ళ దగ్గరకు కానీ దేవాలయాలకు కానీ వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. ఏదో పువ్వో పండో ఏదో తీసుకెళ్ళాలి. గౌరవ సూచకంగా సమర్పణకి ఏదో వస్తువు తీసుకెళ్ళాలి అని ఒక మాట ఉంది. ఆ మాటను అందరూ పాటించారు. పౌరాహ అర్హణ పాణయ. వాళ్ళలో కొంతమంది పెద్దలు ఉంటారు, కొంతమంది చిన్నలు ఉంటారు, కొంతమంది విజ్ఞానవంతులు ఉంటారు, కొంతమంది సామాన్య జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో పెద్దవాళ్ళందరూ ఆశిషో యుయుజుహు ఆశీర్వదించారు. నువ్వు కలకాలం వర్ధిల్లాలి నాయన, నువ్వు అడవికి వెళ్ళంగానే మేమందరం బాధపడ్డాము అని కొంతమంది చెప్పారు. కొంతమంది వయసులో తక్కువ వాళ్ళు లేదా తక్కువ స్థాయి వాళ్ళు ఆశిషో యుజుహు మీరు మళ్ళీ వచ్చారు, ఈసారి మాత్రం ఎక్కడికి వెళ్లకుండా మమ్మల్ని పాలించండి అని తమ కోరికల్ని చెప్పారు. ఆశీ అంటే ఆశీర్వాదం, మనకి ప్రసిద్ధమైన ఆశీర్వాదము అవ్వచ్చు, మన కోరికను మనం బయట చెప్పుకోవటం కూడా అవ్వచ్చు. రెండూ ఆశీస్సులే. అలా రెండు రకాలుగాను చెప్పారు. కొంతమంది పాహీమాం ప్రాక్ త్వయోద్ధృతాం అని అన్నారు. అయోధ్యానగరాన్ని కాపాడవయ్యా, ఈ రాజ్యాన్ని కాపాడవయ్యా, ఇంతకుముందు నువ్వే కదా దీన్ని భుజాలకు ఎత్తుకోవడానికి సిద్ధపడ్డావు. ఆ యౌవరాజ్య పట్టాభిషేకం మన్నాడు జరిగిపోయి ఉంటే అంతా జరిగిపోయి ఉండేది. అలా జరగకుండా ఆగిపోయింది. కానీ నువ్వు ఒప్పుకున్నావు కదా, ఉద్ధృతాం నువ్వే ఒప్పుకున్నటువంటి ఈ బాధ్యతని మళ్ళీ ఒప్పుకుని ఈ నగరాన్ని అలాగే ఈ రాజ్యాన్ని కాపాడవయ్యా అని కొంతమంది అన్నారు. కొంతమంది విజ్ఞానవంతులైతే పాహీమాం త్వయోద్ధృతాం ప్రాక్ త్వయోద్ధృతాం, ఎప్పుడో వరాహావతారంలో ఈ భూమిని నువ్వు పైకెత్తావు కదా, ప్రాక్ త్వయోద్ధృతాం ఎప్పుడో పైకెత్తిన భూమి ఇప్పుడు రాక్షసులు వాళ్ళు ఎక్కువైపోయి కొంచెం తక్కువ స్థాయికి వచ్చింది, అందువల్ల మళ్ళీ నువ్వు ఉద్ధరించవయ్యా, మళ్ళీ దీన్ని ధర్మస్థాపనలో సరిగ్గా పెట్టవయ్యా అని కూడా అన్నారు. తముపేయుస్తత్ర తత్ర పౌరా అర్హణపాణయ ఆశిషో యుజుర్దేవ పాహీమాం ప్రాక్ త్వయోద్ధృతాం. తతః ప్రజా వీక్ష్య పతించిరాగతం దిదృక్షయోత్సృష్టగృహాస్త్రియో నరాః ఆరుహ్య హర్మ్యాణ్యరవిందలోచనం అతృప్తనేత్రాః కుసుమైరవాకిరన్. ప్రజలు చాలామంది తండోపతండాలుగా వచ్చారు. కానీ మొత్తం ఒక నగరమంతా ఒక్క వ్యక్తిని చూడడానికి వస్తే చోటు ఉండదు కదా. అందువల్ల తతః కలవగలిగిన వాళ్ళందరూ కలిశారు, కలవలేని వాళ్ళందరూ కూడా ప్రజాహ మిగతా వాళ్ళందరూ ప్రజలు పతిం చిరాగతం మనం కలవలేకపోతున్నాము, అయినా సరే ఈయన్ని కనీసం చూడనైనా చూడాలి, ఎందుకంటే 14 ఏళ్ల తర్వాత వచ్చాడు ఈయన అని అనుకుని చిరాగతం పతిం వీక్ష్య ఆ చాలా కాలం తర్వాత వచ్చినటువంటి తమ రాజుగారిని చూడటానికి దిదృక్షయ చూడాలనేటువంటి కోరికతో ఉత్సృష్ట గృహాహ ఇంటికి తలుపులు కూడా సరిగ్గా వేసుకోకుండా, వాకిలి తలుపు సరిగ్గా వేసుకోకుండా స్త్రీలు నరాహ పురుషులు అందరూ కూడా ఆరుహ్య హర్మ్యాణి వాళ్ళ ఇళ్ళ మీదకి ఎక్కేశారు. వాళ్ళ డాబాల మీదకి టెరస్ మీదకి ఎక్కేసేసి అక్కడి నుంచి ఆయన్ని చూశారు. అక్కడి నుంచి చూస్తే నిజంగా చూడదగ్గవాడే. అరవింద లోచన తామర పువ్వులు లాంటి కళ్ళతో ఉన్నాడు. తామర పువ్వుల్లాగా విచ్చుకునున్నాడు. ఇంతమంది వస్తున్నా, ఇంతమంది చూస్తున్నా, ఇంతమంది మాట్లాడుతున్నా అందరినీ ప్రేమగా చల్లగా చూస్తున్నాడు తప్ప ఎవరినీ విసుక్కోవట్లేదు, అయ్యో టైం అయిపోతుంది అనుకోవట్లేదు. అడుగు తీసి అడుగు మెల్లగా వేస్తున్నాడు, చల్లగా అందరినీ చూస్తున్నాడు. అలాంటి అరవిందలోచనం తామర పువ్వుల్లాంటి కళ్ళున్న శ్రీరామచంద్రుడిని చూశారు వాళ్ళు కూడాను. దగ్గరికి చేరలేని వాళ్ళు, రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది, మనం దగ్గరికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళందరూ కూడా పైకెక్కి చూశారు. చూస్తే
అతృప్తనేత్రా. వాళ్ళు ఎంతసేపు చూసినా సరే వాళ్ళకి తృప్తి అనేది కలగలేదు. అతృప్తనేత్రా. ఏం చెయ్యాలి? మనం ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాము, ఆయనకు ఓ పువ్వు తీసుకెళ్ళి ఇవ్వలేకపోయాము, పండు పెట్టలేకపోయాము. కొంతమంది అయితే వెళ్ళగలుగుతున్నారు, మనం ఎలా వెళ్ళాలి, మనం ఏం చెయ్యాలి అని ఆలోచించి ఎలాగూ తీసుకెళ్దాం అనుకున్న పూలు మన చేతిలో ఉన్నాయి కదా అని ఆ పూలే పైనుంచే చల్లేశారు. కుసుమై అవాకిరన్. అలా దగ్గరికి రాలేని వాళ్ళు బిల్డింగ్స్ ఎక్కి పైకి ఎక్కి టెరాస్ మీదకి ఎక్కి అక్కడి నుంచి పూలు చల్లటంతో మొత్తం అయోధ్యానగరంలో ఈయన అడుగు పెట్టిన ప్రతి చోట పైనుంచి పూలు, కింద సమర్పించే పూలు, నేలంతా పూలు, అలా పూల పాన్పు మీదే ఆయన మొత్తం నడిచాడు. ప్రజలందరూ ఆయన్ని అంత గొప్పగా స్వాగతించారు. ఆయన రావటాన్ని అంత ఎంజాయ్ చేశారు వాళ్ళందరూ. తతః ప్రజావీక్ష్య పతిం చిరాగతం దిదృక్షయోత్సృష్ట గృహా స్త్రియో నరాః ఆరుహ్య హర్మ్యాణ్యరవిందలోచనం అతృప్తనేత్రా కుసుమైరవాకిరన్. అయితే మన ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఇంకా మిగిలిపోయింది. ఆయన రాజ్యభోగాలను అనుభవించేటప్పుడు ఏ రకంగా అనుభవించాడు అని. దానికి శ్రీశుకుల వారి సమాధానం చెప్పడానికి మొదలు ఇలా అంటున్నారు. అథ ప్రవిష్ట స్వగృహం జుష్టస్వై పూర్వరాజభి అనంతాఖిల కోశాఢ్యం అనర్ఘ్యోరు పరిచ్ఛదం. ఆయన ఇలాగే అయోధ్యలో పెద్ద ఊరేగింపుగా వచ్చాడు, లోపలికి వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు. అథ ప్రవిష్ట, ఆ ఊరేగింపు పూర్తయిన తర్వాత, వ్యవహారాలన్నీ పూర్తయిన తర్వాత స్వగృహం ప్రవిష్ట, తన ఇంటి లోపలికి వచ్చాడు. ఇప్పుడు ఇంతకుముందు తాను వదిలిపెట్టిన ఇల్లు కాదు ఇన్ని ఇల్లు. అప్పుడేమో యువరాజుగా ఆయనకున్న ఇల్లు, ఇప్పుడు అది కాదు, మెయిన్ ప్యాలెస్సే అయింది. జుష్టం స్వై పూర్వరాజభి. ఇంతకుముందు రఘువంశంలో ఉన్నవాళ్ళు, అయోధ్యని రాజధానిగా చేసుకుని పాలించిన వాళ్ళు, సగర చక్రవర్తి నుంచి అందరూ ఉన్నటువంటి ఇల్లు అది. జుష్టం స్వై పూర్వరాజభి, తన వంశంలో పై వాళ్ళందరూ నివసించినటువంటి ఇల్లు. ఆ ఇంటికే మళ్ళీ వచ్చాడు. ఆ ఇంటికి వచ్చాడు జుష్టం స్వై పూర్వరాజభి. అది ఎలా ఉంది? అనంత అఖిల కోశాఢ్యం. అందులో లేనిది లేదు, అనంతంగా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అనంత అఖిల కోశాఢ్యం. డబ్బుల, మణుల, మాణిక్యాల ఏం కావాలంటే అందులో అవి ఉన్నాయి. అనర్ఘ్యోరు పరిచ్ఛదం. అందులో ఏ సౌకర్యం కావాలంటే ఆ సౌకర్యం ఉంది. ఏ సౌకర్యానికి ఆ సౌకర్యం, ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. ఏ సౌకర్యం కావాలన్నా, కూర్చోవాలన్నా, పడుకోవాలన్నా, నుంచోవాలన్నా, పైకెక్కి చూడాలన్నా, మెట్లన్నా, ఇంకోటన్నా, ఏం కావాలన్నా సరే అన్ని రకాల సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఊరు పరిచ్ఛదం. కానీ ప్రతి సౌకర్యము అనర్ఘ్యం, విలువ కట్టలేనట్లుగా ఉన్నాయి. అంత వైభవమైనటువంటి ఇల్లది. అథ ప్రవిష్ట స్వగృహం జుష్టం స్వై పూర్వరాజభి అనంతాఖిల కోశాఢ్యం అనర్ఘ్యోరు పరిచ్ఛదం. ఆ ఇంట్లో విద్రుమోదుంబరద్వారై వైదూర్యస్తంభపంక్తిభి స్థలైర్మారకతై స్వచ్ఛై భాతస్ఫటిక భిత్తిభి. విద్రుమాలు, ఎర్రటి రత్నాలు. ఆ ఎర్రటి రత్నాలతో వాళ్ళు గుమ్మాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే గుమ్మాల మీద దీపాలు పెడతారు. ఇంతకుముందు గుమ్మం ముందు ఇటు అటు 2 ఖాళీలు ఉండేవి, అందులో దీపాలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఎవరైనా గుమ్మం దగ్గరికి వస్తే అది గుమ్మం కనిపించాలి, వెలుగు ఉండాలి, గుమ్మం దగ్గర దీపం ఉండటం అనేది మంచి మంగళానికి చిహ్నం అని పెట్టేవాళ్ళు. వీళ్ళు అలాంటి అవకాశాలు తీసుకోలేదు, ఆ ఛాన్స్ తీసుకోలేదు. అసలు గుమ్మాన్నే వైదూర్య మణులతో కట్టారు. కట్టడంతో అసలు ఆ మణులతో ఆ గుమ్మం ఎప్పుడూ జిగేల్మని వెలుగుతూనే ఉంటుంది, ఎప్పుడూ కాంతిమంతంగానే ఉంటుంది. అలా గుమ్మాలన్నిటినీ కట్టారు. ద్వారైర్ వైదూర్య స్తంభ పంక్తి విద్రుమోదుంబర ద్వారై. వాళ్ళ ఉదంబరం అంటే దేవళి, అంటే ప్రాంగణము, లేకపోతే వీధి, లేకపోతే గుమ్మానికి అవతల యువతల ఉండేటువంటి ప్రాంతము, ఆ ప్రాంతాలన్నీ విద్రుమాలతో నింపేశారు. అలాగే ద్వారాలన్నిటినీ కూడా విద్రుమాలతో నింపేశారు. వైదూర్య స్తంభ పంక్తిభి, అక్కడక్కడ స్తంభాలు ఉండాలి కదా, ఆ స్తంభాల మీద మొత్తం వైదూర్యమణుల్ని గుచ్చేశారు. వైదూర్య స్తంభ పంక్తిభి స్థలైర్మారకతై. కిందంతా కూడా, కింద రాయి పరచాలి కదా, ఆ రాయి మొత్తం మరకత రాయిని పరిచారు. ఏమనాలి, గ్రీన్ గ్రానైట్ అనాలేమో, ఆ గ్రీన్ గ్రానైట్ని పరిచేశారు వాళ్ళందరూ. స్థలైర్మారకతై
స్వచ్ఛై చక్కగా పాలిష్ చేసి స్వచ్ఛంగా ఉంచారు దాన్ని. భాత స్ఫటిక భిత్తిభి, అక్కడక్కడ గోడలు ఉండాలనుకుంటే ఆ గోడల్ని బాగా పాలిష్ చేసినటువంటి స్ఫటికాలతో కట్టారు. దాంతో అవి కూడా తళుకుమంటున్నాయి. ఒక దీపం పెట్టినా ఏం పెట్టినా సరే తళుకుమంటున్నాయి. అన్నీ మెరుస్తున్నాయి. కింద ఫ్లోరింగ్తో మొదలుపెట్టి గోడలు, స్తంభాలు, ద్వారాలు, ఇటు అటు ఉండేటువంటి ప్రాంతాలు అన్నీ కూడా చక్కగా మెరుస్తున్నాయి. ఆ మెరుస్తున్నటువంటి ఇంట్లోకి ఈయన వెళ్ళాడు. విద్రుమోదుంబరద్వారై వైదూర్య స్తంభ పంక్తిభి స్థలైర్మారకతై స్వచ్ఛై భాత స్ఫటిక భిత్తిభి చిత్రస్రగ్భి పట్టికాభి వాసో మణిగణాంశుకై ముక్తాఫలైశ్చిదుల్లాసై కాంతకామోపపత్తిభి. చిత్రస్రగ్భి, అక్కడక్కడ అలంకారంగా రకరకాల మాలలు, దండలు కట్టారు. ఏదో ఒక దండలు కడతారు కదా మన వాళ్ళైతే, అక్కడ ఇక్కడ పుచ్చుపోయిన శంఖాలు అవన్నీ తీసి అక్కడ వాటిని మాలలుగా వచ్చిన వాళ్ళు ఎవరో అమ్ముతుంటే అది తీసుకొచ్చి కడతారు. వాళ్ళలా కాదు, చాలా విలువైన రత్నాలతోనూ మణులతోనూ ఆ శ్రక్కులు కట్టారు. పట్టికాభి, అక్కడక్కడ చిన్న ధ్వజాలు అందానికి పెట్టారు, చిన్న చిన్న ధ్వజాలు. వాసో మణిగణాంశుకై, వాస అక్కడక్కడ వస్త్రాలని, పరదాలని, కర్టన్స్ని వాటిని కట్టారు. మణిగణాలని అక్కడక్కడ అందంగా అమర్చారు, మణుల్ని. అలాగే అంశుకై, అక్కడక్కడ జిగేల్మనేటట్లు అద్దాలు లాంటివన్నీ కూడా అమర్చారు. ముక్తాఫలై, వీటిల్లో అక్కడక్కడ రంగు కాంబినేషన్ చూసుకుని, కలర్ కాంబినేషన్ చూసుకుని ముత్యాలని కూడా అమర్చారు. ముక్తాఫలై చిత్, ఎక్కడో ఒక చోట, అంటే అక్కడక్కడ ఉంచవలసిన చోట. ఉల్లాసై, చాలా మెరుస్తున్నటువంటి ముత్యాలని అక్కడక్కడ పెట్టారు. ఇది ఊరికనే అలంకారం అనుకోక్కర్లేదు. కాంత కామోపపత్తిభి, ఎవరైనా ఏదైనా కోరుకుంటే ఆ కోరుకున్న దానికంటే కూడా, వాళ్ళు కోరుకున్న కోరికని తీర్చవలసిన అవసరం కంటే కూడా ఎక్కువ స్థాయిలో క్వాలిటీ ఉండేటువంటి పదార్థాలతోనే నింపేశారు. పూర్వరాజులు, మహారాజులందరూ కూడా అలా నింపారు. కాంత కామోపపత్తిభి, దాన్ని చూస్తే కోరిక పుట్టాలు అలా ఉంటాయి. కామోపపత్తిభి, కోరిన కోరిక దాంతో తీరటమే అన్నట్లు ఉంటుంది. మంచినీళ్ళు తాగాలి అనుకుంటే మంచినీళ్ళు తాగడానికి పాత్రను చూస్తే అబ్బబ్బా మంచినీళ్ళు అంటే తాగితే దీంతో తాగాలని అనిపించాలి, అలా ఉంటుంది. కామోపపత్తిభి, అలాగని చెప్పి మంచినీళ్ళు తాగడానికి పనికిరాదు, చూడడానికి అందంగా ఉంది కానీ నోట్లో నీళ్లు పోసుకుంటే నోట్లో కాకుండా ముక్కుల్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు ఉండదు. కోరిక తీరుతుంది, మంచినీళ్ళు తాగాలని కోరిక తీరుతుంది, అదే సమయంలో తాగితే దీంతో తాగాలి అన్నట్లు అందంగా ఉంటుంది. అలా ప్రతి వస్తువుని డిజైన్ చేసి తీసుకున్నారు వాళ్ళు. చిత్రస్రగ్భి పట్టికాభి వాసో మణిగణాంశుకై ముక్తాఫలైశ్చిదుల్లాసై కాంత కామోపపత్తిభి ధూపదీపై సురభిభి మండితం పుష్పమండనై స్త్రీపుంభి సురసంకాశై జుష్టం భూషణభూషణై. అక్కడక్కడ ధూపాలు మంచి వాసన కోసం వేశారు. దీపై, వెలుగుల కోసము, కాంతుల కోసము దీపాలు వెలిగించారు అక్కడక్కడ. సురభిభి, ఇటు ధూపాలు అటు దీపాలు రెండు కూడా మంచి వాసన వస్తున్నాయి. దీపాలు మంచి వాసన వస్తాయి. ఆవు నేతితోనూ వాటితోనూ కనీసం నువ్వుల నూనెతోనూ వెలిగిస్తే దీపాలు మంచి వాసన వస్తాయి. ఎక్కడెక్కడ లేని పెట్రోలియం ప్రోడక్ట్స్తోనూ వాటితోనూ దీపాలు వెలిగిస్తే వాసన తేడాగా ఉంటాయి. వీళ్ళు అలా ఏం చేయలేదు, కల్తీ నూనెలు ఏం వాడలేదు, మంచి నూనెలే వాడారు. అందువల్ల సురభిభి, దీపాలు కూడా మంచి వాసన వస్తున్నాయి. మండితం పుష్పమండనై, అక్కడక్కడ ఫ్లోరల్ డెకరేషన్స్ కూడా చేశారు. కేవలం రత్నాలు అవన్నీ మాత్రమే కాకుండా ఈస్థెటిక్గా ఉండటానికి పువ్వుల్ని కూడా వాడారు. పుష్పమండనై, అక్కడక్కడ సేవలు చేయటానికి స్త్రీలు పురుషులు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. స్త్రీ పుంభి, వాళ్ళు ఎలా ఉన్నారంటే ఏదో మా కర్మగాలి వెట్టి చాకిరీ చేయడానికి వచ్చామో దేవుడా అన్నట్టు లేరు. సుర సంకాశై, దేవతలున్నట్లుగా మెరిసిపోతున్నారు. జుష్టం భూషణభూషణై, వాళ్ళని వీళ్ళు చూసుకోవటం కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వెట్టి చాకిరీ అనే దృష్టితో చూసుకోవట్లేదు. వాళ్ళని కూడా తమతో పాటు ఈ భవనంలో కానీ భోగాలను అనుభవించనిచ్చేట్లుగానే చూసుకుంటున్నారు. వాళ్ళు సేవలు చేయాలి, ఆ సేవలు వీళ్ళు అందుకోవాలి, వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి అన్నట్లుంటున్నారు. అందువల్లనే భూషణభూషణై, వాళ్ళకి ఆభరణాలు లాంటివి కూడా ఇచ్చి వాళ్ళ ఆభరణాలు ధరించి చాలా చక్కగా అలంకరించుకుని రమ్మనే చెప్తున్నారు.
వాళ్ళు కూడా వచ్చి వట్టి ఆభరణాలని ఒక ఉద్యోగ బాధ్యతలో భాగంగా కాకుండా సంతోషంగా ధరించి ఆభరణాలకే ఆభరణాలుగా వాళ్ళు తయారవుతున్నారు. మొహం అంతా కాంతివంతంగా, ఆహా రాజుగారి కొలువులో మనకి ఉద్యోగం దొరికింది అనే సంతోషంగా అందరూ చేసేటట్లుగానే ఉన్నారు అందరూ. తమ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బాగా చూసుకోవటం అనేది ఆ రఘువంశ రాజులకి చాలా మంచి అలవాటు. ధూపదీపై సురభిభి మండితం పుష్పమండనై స్త్రీ పుంభి సుర సంకాశై జుష్టం భూషణభూషణై తస్మిన్ స భగవాన్ రామ స్నిగ్ధయా ప్రియయేష్టయా రేమే స్వారామధీరాణం ఋషభ సీతయా కిల. అలాంటి భవనంలో ఈయన చాలా సంతోషంగా గడిపాడు. ఎలా గడిపాడు, రాజ్యంలో ఎలా వైభవాలను అనుభవించాడు అని కదా ప్రశ్న. చక్కగా గడిపాడు. తస్మిన్, ఇలాంటి భవనంలో. ఏంటి, సగర చక్రవర్తి గారి దగ్గర నుంచి అందరూ సంపదలని పెంచుతూ పెంచుతూ పేరుస్తూ పోతే లెక్కలేనన్ని సంపదలు ఉన్నటువంటి భవనంలో అసలు ఆ సంపదలు కేవలం మహారాజులు మాత్రమే కాదు, ఆ భవనంలోకి చేరిన పనివాళ్ళు కూడా చక్కగానే అనుభవించవచ్చు, ఎంత అనుభవించినా సరే తీరదు అన్నంత స్థాయిలో సంపదలు ఉన్నటువంటి ఆ భవనంలో భగవాన్, ఆ భగవంతుడైనటువంటి రాముడు స్నిగ్ధయ, చాలా స్నేహంగా ఉండే, ప్రియయ, తనకు చాలా ఇష్టమైనటువంటి, ఇష్టయ, ఇష్టానికి అనేది అంతే లేదు, అలాంటి సీతతో రేమే చాలా సంతోషంగా గడిపాడు. చాలా సంతోషంగా గడిపాడంటే అమ్మయ్య మంచిదే, సుఖాంతమైంది కదా అని అనుకోవటానికి ఏమీ లేదు. చాలా గడిపాడు, సంతోషంగా గడిపాడు అంటే ఈయనకి అవమానం లెక్క. ఎందుకంటే భౌతికమైనటువంటి వస్తువులతో సంతోషంగా గడపవలసినటువంటి అవసరం ఈయనకి ఉంది అనే మాట వచ్చినట్టు లెక్క. అందుకని అలా గడపలేదు. స్వారామ ధీరాణం ఋషభ, తన స్వారామ ఆత్మానందాన్ని అనుభవించే వాళ్ళలో, ఆత్మానందాన్ని మాత్రమే అనుభవించే వాళ్ళలో, ఆ ఆత్మానందంలో ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళల్లో అయం ఋషభ, శ్రేష్ఠాతి శ్రేష్ఠుడైన ఈయనే పరమాత్మ. ఈ పరమాత్మ తాను సృష్టి చేసినటువంటి భౌతికమైన విషయాలతో సంతోషించాలి అని అనుకోడు. అలా సంతోషానికి ఆయన అసలు అవకాశమే ఇవ్వడు, అస్సలంటే అస్సలు ఇవ్వడు. పెద్ద పెద్ద మహల్స్లోనూ మహామహా ప్యాలెస్ల్లోనూ ఉండదలుచుకున్న వాళ్ళు, ఉండగలిగిన వాళ్ళు, అంత సంపద ఉన్నవాళ్ళు తీసుకొచ్చి సముద్ర తీరాన్నో నదీ తీరాన్నో ఇసుక గూళ్ళు కట్టుకుని అందులో ఉందామో అని పొరపాటును కూడా అనుకోరు. మహా అయితే ఆడుకోవటానికి వాడుకుంటారు. ఈయన అలా అనుకోడు. ఈయన చాలా అంతకంటే పై స్థాయిలో ఉన్నవాడు. ఇప్పుడు మనం వర్ణించుకున్నటువంటి అయోధ్యాధిపతుల నివాసం ఉండే ప్యాలెస్ల కంటే, వాటి ద్వారా వచ్చేటువంటి భౌతికమైన సుఖం కంటే ఈయన చాలా రెట్లు, కోట్ల రెట్లు పై స్థాయిలో ఉండేటువంటి సుఖస్వరూపుడు. ఆ స్వాత్మానందాన్ని అనుభవిస్తూ కూర్చున్నాడే తప్ప వీటిని అనుభవించలేదు, వీటిని లెక్క చేయలేదు. స్వారామధీరాణం ఋషభ సీతయా కిల. ఆవిడ కూడా అలాంటిదే. ఆవిడకల్లా ఏం కావాలంటే ఈయన కావాలి. ఆ సీతమ్మవారికి రాముడు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. రాముడికి తన స్వస్వరూపం ఉంది, ఎలాగూ అది ఉంది చాలు, ఇంకేం అక్కర్లేదు. కాబట్టి వాటిని పైకే అట్టిపెట్టి మనిషిగా దిగిన తర్వాత ఎక్కడో చోట ఉండాలి కాబట్టి అందులో ప్యాలెస్లో ఉండి వాటితో సంబంధం లేకుండా ఆత్మానందాన్నే అనుభవిస్తూ కూర్చున్నాడు. తస్మిన్ స భగవాన్ రామ స్నిగ్ధయా ప్రియయేష్టయా రేమే స్వారామధీరాణం ఋషభ సీతయా కిల. ఎవరైనా సరే ఆయన్ని గనక ఆ దృష్టితో చూస్తే, అంటే ఆ స్థాయికి చేరుకునే ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైనా సరే ఆ దృష్టితో చూస్తే ఆయన ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని స్పష్టంగా తెలిసేటట్లే నడుచుకున్నాడు. అలా కాకుండా మధ్యమ స్థాయి వాళ్ళు, కొంచెం అధమ స్థాయి వాళ్ళు ఎవరైనా చూస్తే ఎలా కనిపించేటట్లున్నాడు అంటే, బుభుజేచ యథాకాలం కామాన్ ధర్మమపీడయన్ వర్షపూగాన్ బహూన్ నృణాం అభిధ్యాతాంఘ్రి పల్లవ అన్నట్లున్నాడు. మధ్యమ స్థాయి వాళ్ళు, కొంచెం అధమ స్థాయి వాళ్ళు చూస్తే ఆహా బుభుజేచ యథాకాలం, ఎప్పుడు ఏం అనుభవించాలో అది అనుభవిస్తున్నాడు. ఎప్పుడు ఏ నియమం చేయాలో, ఏ నియమాన్ని ఆచరించాలో ఆ నియమాన్ని ఆచరిస్తాడు. ఎప్పుడు భోజనం చేయాలో అప్పుడు భోజనం చేస్తాడు. ఎప్పుడు భోగాలను అనుభవించాలో అప్పుడు భోగాలను అనుభవిస్తాడు. ఎప్పుడు నియమాల ప్రకారం ఉండాలో అప్పుడు నియమాల ప్రకారం ఉంటాడు. బుభుజేచ యథాకాలం, కాలాన్ని దాటనివ్వడు. ఉన్నాయి కదా భోగ సాధనాలు అని ఎప్పుడు పడితే అప్పుడు భోగాలను అనుభవించడు.
కామాన్ ధర్మం అపీడయన్, ధర్మానికి విరోధం లేకుండా, ధర్మబాధ లేకుండా కామాన్ని అనుభవిస్తాడు. పక్కలున్నాయి పడకలున్నాయి కదా అని సంధ్యాకాలంలో పడుకోడు. ఓ బ్రహ్మాండం, అసలు మనం చూస్తే చాలు నిద్ర వచ్చేస్తుంది, అసలు ముట్టుకుంటే చాలు, దాని మీద పడుకుంటే చాలు, కాలమే తెలియదు కదా అని కాలం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉండడు. సంధ్యాకాలంలో వాటిల్లోనూ పడుకోకుండా ఎప్పుడు పడుకోవాలో, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో అప్పుడు వాటి మీద పడుకుంటూ చూపించాడు. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ. ఇలా ప్రతి భోగ సాధనానికి ఇదే నియమం వర్తించేటట్లు చేశాడు. ఇలా వర్షపూగాన్ బహూన్, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, సంవత్సరాలు, చాలా సంవత్సరాలు, సుమారుగా ఇంతకుముందు చెప్పినట్లుగా 13,000 సంవత్సరాల పాటు ఇలాగే నడుచుకున్నాడు. వర్షపూగాన్ బహూన్. దాంతో అధమస్థాయి వాళ్ళకు కూడా అర్థమైంది, మనం గనక భోగాలను అనుభవించాలి అంటే ధర్మ విరోధం లేకుండా అనుభవించాలి అని అర్థమైంది. మధ్యమ స్థాయి వాళ్ళకి ఈయన భోగాలను అనుభవించేటప్పుడు ఇలా సంబంధం లేకుండా ఎలా అనుభవించగలుగుతున్నాడు, ఇంత ఖచ్చితంగా ఎలా పాటించగలుగుతున్నాడు అంటే ఈయనకి భోగాల మీద ఆసక్తి లేదు అనే విషయం అర్థమైంది. దాంతో అధమ స్థాయిలో ఉన్నవాళ్ళు కాస్త మధ్యమ స్థాయిలో ఉన్నవాళ్ళు కొంచెం ఉత్తమ స్థాయికి వెళ్ళేందుకు కూడా దారి ఏర్పడింది. అలా దారి ఏర్పడేటట్లుగా ఆయన నడుచుకున్నాడు. నృణాం అభిధ్యాతాంఘ్రి పల్లవ. దాంతో అధమస్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఆయన పాదాలనే ధ్యానం చేయటం అనేది అలవాటు చేసుకున్నారు. మధ్యమ స్థాయిలో ఉన్నవాళ్ళు పైకి వెళుతున్నారు కదా, వాళ్ళు అలాగే అలవాటు చేసుకున్నారు. ఉత్తమ స్థాయి వాళ్ళని గురించి చెప్పక్కర్లేదు. అమ్మో, మనం ఎప్పటికైనా ఇలా ఉండాలి, మన చుట్టూ ఎన్ని భోగహేతువులున్నా, భోగ సాధనాలున్నా మనం మాత్రం ఆ భోగాల్లో మునిగి తేలకుండా ఆత్మానందాన్ని అనుభవించే ఆ స్థితిని గట్టిగా సాధించాలి అని వాళ్ళు అనుకోవటం మొదలుపెట్టారు. దానికోసం ఈయన పాదాలనే ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అలా అందరికీ ఆదర్శ పురుషుడై, అందరూ ఈయన్నే ధ్యానం చేయటం, అందరూ ఈయన ప్రవృత్తినే గమనించటం అనేది చేసినా సరే అందరికీ ఆదర్శప్రాయుడై ఈయన్నాడు. బుభుజేచ యథాకాలం కామాన్ ధర్మమపీడయన్ వర్షపూగాన్ బహూన్ నృణాం అభిధ్యాతాంఘ్రి పల్లవ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దీంతో 36 శ్లోకాలు ఉన్నటువంటి శ్రీరామోపాఖ్యానంలో 11వ అధ్యాయం 9వ స్కంధంలోని 11వ అధ్యాయం పూర్తయిపోయింది. శ్రీరామోపాఖ్యానం ఇప్పటికీ పూర్తయిపోయింది. రామకథ అనుకోవచ్చు, రామోపాఖ్యానం అనుకోవచ్చు, మనకి బాగా నోరు తిరిగేటట్లయితే భాగవతంలోని రామాయణం అని అనుకోవచ్చు. ఆ ఘట్టం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో ప్రత్యేకించి ఈ భాగంలో శ్రీశుకుల వారు చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. ఒకటి, ఏదైనా ఒక అవతారం తీసుకున్నప్పుడు అందులో రామావతారం అనే ఉదాహరణగా తీసుకుంటే, ఈ రామావతారంలో ఆయన చేసిన పనులేవి ఆయన స్థాయికి తగ్గ కీర్తిని తెచ్చిపెట్టగలిగినవి కావు. ఆయన స్థాయి కీర్తి ఏంటి అంటే అసలు ఎవరితోనూ పోలిక, ఎవరికంటేనూ తక్కువ కాకుండా ఉండగలగటం, అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ఉండగలగటం. ఆనందం అనేటువంటి పరిచయంలో తీసుకున్నా, లేదా వేరే సామర్థ్యం తాలూకు కొలబద్దలో తీసుకున్నా, ఎలా తీసుకున్నా సరే అన్నిటికంటే అందరికంటే గొప్పగా ఉండగలగటం అనేది ఆయన యొక్క అసలు సామర్థ్యం, అసలు కీర్తి. మిగతావన్నీ కూడా జనాల్ని కాస్తంత ఆకర్షించడానికి, లేదా ధర్మస్థాపనకి, లేదా ఎవరో ప్రార్థిస్తే వాళ్ళని అనుగ్రహించడానికి ఇలా తీసుకున్నటువంటి అవతారంలో భాగం మాత్రమే. మిగతా అంతా కూడా అలాంటి వ్యవహారమే తప్ప ఇదేమి పారమార్థికం కాదు. ఇది లీలగా ఆయన తీసుకున్నటువంటి అవతారం. అందుకనే ఈ లీలగా తీసుకున్నటువంటి అవతారంలో ఆయన సింహాసనాన్ని ఒప్పుకున్న వెంటనే ముందు చెప్పింది ధర్మస్థాపన కోసం మనం దిగ్విజయం చేయాలి అనే మాటే. అంతే తప్ప ఎవరెవరు ట్యాక్సులు కట్టారు, ఎవరెవరి 14 ఏళ్ళు మనల్ని ట్యాక్సులు కట్టకుండా మోసం చేశారు, వాళ్ళందరి మీద ముందు మెమోస్ ఇష్యూ చేయండి, లేదా వాళ్ళందరినీ మొదలు లైన్లో పెట్టండి, ఇలాంటి మాటలు ఏం మాట్లాడలేదు. అలాంటివేం పట్టించుకోలేదు. మనకి ధర్మస్థాపన లెక్క, ఆ ధర్మస్థాపన అనే లక్ష్యం ప్రకారం వెళ్ళిపోదాం అని చెప్పాడు. తన చుట్టూ ఎన్నో భోగ సాధనాలు ఉన్నా, రాజ్యం, సింహాసనం, లేదా రకరకాల ఎంతో సగర చక్రవర్తి నుంచి పేర్చిన సంపదలు ఇవన్నీ ఉన్నా సరే స్వాత్మారాముడుగా ఉన్నాడే తప్ప స్వాత్మారాముడుగా కాక మరొక రకంగా ఆయన ఉన్నది లేనే లేదు. బయటికి చూపించడానికి కూడా ధర్మావిరుద్ధ కామోస్మి అన్నట్టు చూపించాడే తప్ప దాన్ని మించి మాత్రం ఆయన చూపించలేదు.
భోగలాలసత అనేదాన్ని ఆయన రానివ్వలేదు. భోగలాలసతతో ఆయన ఎప్పుడూ కనిపించలేదు. కాబట్టి చూసే వాళ్ళకి ఆయన భోగలాలసుడు అనిపించకూడదు, మనం కూడా భోగలాలసతని ఒప్పుకోకూడదు, మనం కూడా దాటి వెళ్ళాలి అనిపించేటట్లే ఉన్నాడు. మధ్యమ వాళ్ళకి, ఉత్తములకి మాత్రం వైరాగ్యం తాలూకు స్థాయిల్ని చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ పరమాత్మ భౌతికమైనటువంటి సుఖాలని ఆయన అనుభవించడు, మనల్ని అనుభవించవలసిందిగా ప్రోత్సహించడు అని స్పష్టంగా ఈ భాగంలో చెప్పేశారు. ఈ భౌతికమైనటువంటి సుఖాలకు కొలబద్దు ఉంటుంది, భౌతికమైన సుఖాలకు పరిమితి ఉంటుంది. ఈ భౌతికమైన సుఖాలకు ఎప్పటికో ఒకప్పటికి అంతం అనేది ఉంటుంది. వీటితో సంబంధం లేనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించవలసిందిగా మాత్రమే ఆ పరమాత్మ మనల్ని ప్రోత్సహిస్తాడు అనే విషయాన్ని శ్రీ శుకుల వారు ఈ ఘట్టంలో ప్రత్యేకించి చెప్పారు. అలాగే ధర్మస్థాపనలో భాగంగా ధర్మావిరుద్ధ కామోస్మి అనే దాన్ని ఎలా సాధించాలి అనే విషయాలను కూడా చూడవలసిందిగా చెప్పారు. మనం శ్రీరాముడి యొక్క చరిత్రను పరమాత్మగా అర్థం చేసుకోవటం అనే విషయంలో కొద్దిగా వెనకడుగు వేస్తాం. ఎందుకంటే మనం చెప్పుకునే మాటలన్నీ దానికి తగ్గట్లుగా ఉంటాయి. ఆయన మానవుడిగా అవతరించి, మానవుడిగా ప్రయత్నశీలతతో ఆయన మొత్తం విజయాల్ని సాధించి చూపించాడు, మానవులకు ఆదర్శ పురుషుడై ఉన్నాడు అనే చెప్పుకుంటూ వస్తాము. అందువల్ల ఎక్కువ ఆ దృష్టితోనే ఆయన్ని చూడటం అనేది చేస్తాం. అది సరి అయింది, కాదనే అనటానికి వీల్లేదు. అదే మాటలు చెప్పుకుంటూ ఉండి అది కాదని ఎలా అనుకుంటాము, అది కూడా సరి అయింది. కానీ దాంతోపాటు రెండవ అంశం కూడా ఉంది. ఆయన ఈ మానవ జన్మకి, ఈ మానవ శరీరానికి కూడా అతీతంగా ఉండేటువంటి శుద్ధమైన పరమాత్మ, శుద్ధమైనటువంటి ఆత్మారాముడు, శుద్ధమైనటువంటి వైరాగ్య సంపన్నుడు అనేటువంటి అంశం కూడా ఉంది. దాన్ని కూడా మనం గమనించుకుందాము. దాన్ని గమనించుకుంటూ దాన్ని అందుకోవటానికి ఆయనే చూపించినటువంటి ధర్మావిరుద్ధ కామోపాసన అనేటువంటి అంశాన్ని మనం బాగా అలవాటు చేసుకుందాము. అలవాటు చేసుకుని ఆయన పాదార విందాలనే ధ్యానించుకుంటూ, ఆయన నడుచుకున్నటువంటి తీరునే మనం కూడా అర్థం చేసుకుంటూ, అయోధ్యలోని ప్రజలు ఎలాగైతే ఆయన్ని చూస్తూ ధర్మబుద్ధిని పెంచుకున్నారో, ఆయన్ని చూస్తూ వైరాగ్యాన్ని పెంచుకున్నారో, అలాగే మనం కూడా ఆయన కథల్ని వింటూ మహర్షి గారి వాక్యంలో ఆనృశంస్య పరహ అనే స్థాయికి మనం కూడా వెళ్ళి క్రమక్రమంగా మనం అందుకోవలసినటువంటి శాశ్వతమైన ఆనందాన్ని అందుకునేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం. అలా మనల్ని అనుగ్రహించవలసిందిగా ఆ తులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మని, శ్రీరామచంద్రమూర్తి రూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మని మనం భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ శ్రీరామోపాఖ్యానంలోని చివరి శ్లోకాలను మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ఏకాదశాధ్యాయే శ్లోకాః. నేదం యశో రఘుపతేః సురయాజ్ఞయాత్ లీలాతనోరధిక సామ్య విముక్తధామ్నః. రక్షోబధో జలధిబంధనమస్త్రపూగైః కింతస్య శత్రుహననే కపయః సహాయాః. యస్యామలం నృపసదస్సు యశోధునాపి గాయంత్యఘఘ్నమృషయో దిగిభేంద్రపట్టం. తన్నాకపాలవసుపాలకిరీటజుష్ట పాదాంబుజం రఘుపతిం శరణం ప్రపద్యే. సయై సృష్టోభిదృష్టో వా సంవిష్టోనుగతోపి వా కోసలాస్తే యయుస్థానం యత్ర గచ్చంతి యోగినః. పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ ఆనృశంస్య పరో రాజన్ కర్మబంధైర్విముచ్యతే. రాజోవాచ కథం స భగవాన్ రామః భ్రాతॄన్ వా స్వయమాత్మనః తస్మిన్ వా తేన్వవర్తంత ప్రజాః పౌరాశ్చ ఈశ్వరే. శ్రీశుక ఉవాచ అథాదిశద్దిగ్విజయే భ్రాతॄంస్త్రిభువనేశ్వరः ఆత్మానం దర్శయన్ స్వానాం పురీమైక్షత సానుగః. ఆసిక్తమార్గాంగంధోదైః కరిణాం మదశీకరైః స్వామినం ప్రాప్తమాలోక్య
మత్తాం వాసుతరామివ ప్రాసాదగోపురసభా చైత్యదేవగృహాదిషు విన్యస్తహేమకలశైః పతాకాభిశ్చ మండితాం పూగైः సవృంతైరంభాభిः పట్టికాభిः సువాససాం ఆదర్శైరంశుకైస్రగ్భిः కృతకౌతుకతోరణాం తముపేయుస్తత్ర తత్ర పౌరా అర్హణపాణయః ఆశిషో యుయుజుర్దేవ పాహి మాం ప్రాక్త్వయోద్ధృతాం తతః ప్రజా వీక్ష్య పతించిరాగతం దిదృక్షయోత్సృష్టగృహాస్త్రియో నరాః ఆరుహ్య హర్మ్యాణ్యరవిందలోచనం అతృప్తనేత్రాః కుసుమైరవాకిరన్ అథ ప్రవిష్ట స్వగృహం జుష్టం స్వైః పూర్వరాజభిః అనంతాఖిలకోశాఢ్యం అనర్ఘ్యోరుపరిచ్ఛదం విద్రుమోదుంబరద్వారైః వైదూర్యస్తంభపంక్తిభిః స్థలైర్మారకతైः స్వచ్ఛైః భాతస్ఫటికభిత్తిభిः చిత్రస్రగ్భిः పట్టికాభిः వాసో మణిగణాంశుకైః ముక్తాఫలైశ్చిదుల్లాసైః కాంతకామోపపత్తిభిः ధూపదీపైः సురభిభిः మండితం పుష్పమండనైః స్త్రీపుంభిः సురసంకాశైః జుష్టం భూషణభూషణైః తస్మిన్ స భగవాన్ రామః స్నిగ్ధయా ప్రియయేష్టయా రేమే స్వారామధీరాణాం ऋषभः सीतया किल बुभुजे च यथा कालं कामान् धर्ममपीडयन् वर्षपूगान् बहून् नृणाम् अभिध्याताङ्घ्रिपल्लवः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे श्रीरामोपाख्याने एकादशोऽध्यायः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।